ఇక అమెరికాలో స్థిరపడాలనే కలలతో గ్రీన్ కార్డు కోసం ఎదురు చూస్తున్న లక్షల మంది విదేశీ ఐటీ ఉద్యోగులు విద్యార్థులకు ట్రంప్ ప్రభుత్వం కోలుకోలేని గట్టి షాక్ ఇచ్చింది. H1B వీసా హోల్డర్లతో పాటు అమెరికాలో తాత్కాలికంగా నివసిస్తున్న విదేశీయులు ఇకపై పర్మనెంట్ రెసిడెన్సీ కోసం గ్రీన్ కార్డు పొందటానికి దరఖాస్తు చేసుకోవాలంటే ఖచ్చితంగా తమ సొంత దేశాలకు తిరిగి వెళ్లాల్సిందేనంటూ యుఎస్ ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్ సరికొత్త రూల్స్ తెరపైకి తెచ్చింది. అమెరికాలో తాత్కాలిక వీసాలపై ఉన్న విదేశీయులు అక్కడే ఉంటూ గ్రీన్ కార్డు ప్రక్రియను పూర్తి చేయడానికి ఇకపై అనుమతించరు. అసాధారణ పరిస్థితుల్లో మినహా గ్రీన్ కార్డు కావాలనుకునే ప్రతి ఒక్కరూ తమ స్వదేశానికి వెళ్లి అక్కడి నుంచే దరఖాస్తు చేసుకోవాలని స్పష్టం చేసింది ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్. ఇమిగ్రేషన్ వ్యవస్థలోని లోపాలను అరికట్టడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఇక తాజా నిర్ణయం వల్ల ఏటా లక్షలాది మంది విదేశీయులపై తీవ్ర ప్రభావం పడనుంది. ముఖ్యంగా అమెరికాలో చదువుకుంటున్న అంతర్జాతీయ విద్యార్థులు, ఐటీ రంగంలో స్థిరపడిన H1B వీసా ప్రొఫెషనల్స్ ఈ కొత్త రూల్స్తో తీవ్ర ఆందోళనలో పడ్డారు. తాత్కాలిక వీసాలపై వచ్చేవారు తమ గడువు ముగియగానే దేశం విడిచి వెళ్లాలనేది చట్టం అసలు ఉద్దేశమని, కానీ కొన్నేళ్లుగా ఈ నిబంధనను నిర్లక్ష్యం చేశారని ట్రంప్ సర్కార్ పేర్కొంది. ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వలసదారులపై, ముఖ్యంగా H1B ఉద్యోగులు ఆశ్రయం కోరుకునే వారిపై ఆంక్షలు కఠినతరం చేస్తూ వస్తున్నారు. ఇక ఇందులో భాగమే ఈ కొత్త పాలసీ. అయితే అమెరికా జాతీయ ప్రయోజనాలు లేక ఆర్థిక ప్రయోజనాలు ముఖ్యం అనుకునే వలసదారులకు ఈ రూల్స్ నుంచి మినహాయింపు ఉంటుందని USCIS ప్రకటించింది.